వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అంతకుముందు కురిసినటువంటి వర్షాల వల్ల గంభీరావుపేట, తంగలపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మొన్న కురిసిన వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకు తెలుసు, రైతుల పరిస్థితి తెలుసు. పంట వేసేదాక అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే రైతును ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వాలకు, పాలకులు లేకపోవడం, తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం. రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు, సరే ఈసారైనా పంట వేసుకుందాం, పోయినసారి నష్టం పూడ్చుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ రైతులు పంట వేసుకుంటారు. పంట వేసుకోవడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి. పంట వేసుకున్నాక నీళ్లు రావు. నీళ్ల కోసం పోతే ఇప్పుడే చెప్పిన సోదరు, నీళ్ల కోసం పోతే వాళ్ళ కేసులు పెడతారు. నీళ్ల కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు. నీళ్ళు వచ్చాక కరెంట్ రాదు. కరెంట్ లాస్ట్కు పంట వేసుకున్నాక కోతకు వచ్చే టైంకు అకాల వర్షాలు, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లా ఇబ్బంది పడతారు. ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే మద్దతు ధర ఉండదు. ఇవాళ రైస్ మిల్లర్స్ కానీ ఇతర అందరూ కూడా ఇవాళ తాళ్ళు పేరుతోని, తేమ పేరుతోని, తరుగు పేరుతోని మొత్తం ఇష్టానుసారంగా ధర తగ్గించి ఇవాళ తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి. ఇలా పంట అట్లా అయిపోయినా కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా వ్యవసాయిస్తారు? రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అన్నీ కూడా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే వెన్నెముక, రైతు నడుచుకుంటేనే మంచిగా ఉంటుంది, ఇది రైతు తెరిచినటువంటి రాజ్యం, ఇది చేసినటువంటి వ్యవసాయం, ఇది మంచిది కాదని చెప్పి అన్ని ప్రభుత్వాలు చెప్తుంటారు, పాలకులు అందరూ చెప్తుంటారు, కానీ ఎవరు ఏం చేయరు. ఇవాళ ఆపదప్పుడు వచ్చి చూడడము, పోవడం తప్ప గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రి పంట నష్టం జరిగితే రాడు, ఎక్కడో ఒకడికి వస్తాడు. ఇవాళ కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి లక్ష్మీపురికి వచ్చేయండు, పంట నష్టం జరిగి ఇదే అకాల వర్షాలు పడతాయి. వచ్చేయండు, హెలికాప్టర్లు వచ్చేయండు. మీరు రేపు చూడండి, ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తాడు. ఒక్క ఎకరానికి ఒక్క పైసా ఇచ్చిన దాఖలు లేవు. రైతులు అందరూ ఎదురు చూశారు. భరోసా కల్పించడం అంటే మాలాంటి ప్రతిపక్ష పార్టీలు వచ్చి రైతులకు ధైర్యం చెప్పాలి. పాలక పక్షం వచ్చి ఏం చేయాలి, పాలకులు వచ్చి ఏం చేయాలి, వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి. దాన్నే పాలకులు అంటారు. వాళ్ళని మాలాంటి వాళ్ళు చేంజ్ చేస్తాం, మేము ఒక భరోసా కల్పిస్తాం, ఒక ధైర్యాన్ని కల్పిస్తాం వాళ్ళకి. బట్ ఇక 10,000 రూపాయలు ఇస్తున్నాడు, అటే పోయినాయి. ఇలా ఫసల్ బీమాను అమలు చేయమని చెప్పడం. ఫసల్ బీమా ఎందుకు? ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు నష్టం మేమే ఇస్తాం. దాని ఫసల్ బీమా పంటల బీమా పథకం అన్నాడు. పంటల బీమా పథకం ఏమైంది? ఒక్క రైతు ఆదుకునే దాఖలు 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల ఏ ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా, నయా పైసా ఇచ్చిన దాఖలాలు, ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు. అనేక సందర్భాల్లో రైతులు ఇదే జిల్లాలో పంటను మొత్తం అగ్గిపెట్టి ఆల్చుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, అనారోగ్యానికి గుండెవల్లి చచ్చిపోయారు, చాలా మంది వడ్ల కుప్పల మీద చచ్చిపోయారు ఇదే జిల్లాలో. గత ప్రభుత్వం యొక్క ముఖ్యమైన జిల్లా, ముఖ్యమంత్రి కొడుకు తనయుడున్న జిల్లా గతంలో. అప్పుడు ఆ ప్రభుత్వం అట్లా మోసం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ రైతులు లేక ఇబ్బంది పడుతున్నారు, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ లాస్ట్కు ఇవాళ అకాల వర్షాల వల్ల ఇలా పంట నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ ఒక్కొక్క ఎకరానికి రైతు భరోసా పెడుతుంది 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? ఇలా ఉపాధి కూలీలకు, ఇలా ఉపాధి దానికి వ్యవసాయ దాన్ని అనుసంధానం చేస్తున్నారు. చేసి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చారు? ఇవాళ 500 రూపాయలు ఎకరానికి, కింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కనీసము ఇప్పుడన్నా ఈ నష్టపోయిన రైతులకు కనీసం ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పండి. కనీసం వాళ్ళ ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు. పెట్టుబడి 20,000 రూపాయలు పెట్టారు. ఇలా ఒకరు గుర్తించాలి రైతాంగం. ఇవాళ